మరణాత. యేసయ్య, నేడు మా పనులెల్లను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయుము. 2026 సంవత్సరం జనవరి 12వ తేదీ సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 4వ వచనము. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, యెహోవా యందు మనం ఆనందించి ఉన్నప్పుడు ఆయన మన హృదయ వాంఛలను తీర్చును. దేవుని మార్గంలో ఆయన చెప్పిన కట్టడలను అనుసరించిన ఎడల ప్రేమను కృపలను చూపి అడుగువాటన్నిటినీ నెరవేర్చువాడై ఉన్నాడు. మనం దేవునితో అనుదినము సహవాసం కలిగి ఉండాలి. మన హృదయ వాంఛలు దేవుని యొక్క చిత్తములో ఆయన లెక్కలో ఉన్నవిగా మారిపోవాలి. అవి భౌతిక సంబంధమైన వాంఛల కన్నా దైవ సంబంధమైన వాంఛలుగా రూపాంతరం చెందాలి. అప్పుడే శ్రేష్టమైనవి, పరిపూర్ణమైనవి, నిరంతరము నిలిచేవిగా, సార్థకత అయినవిగా అనుగ్రహింపబడును. షిలోహులో ఉన్న దేవాలయంలో హన్నా ప్రార్థన చేస్తూ దేవుడు తనకు ఒక మగబిడ్డని ఇచ్చిన ఎడల ఆ మగబిడ్డను దేవుని సేవకే సమర్పిస్తానని మొక్కుకొనెను. అది దేవుని యొక్క సంకల్పంలోనికి చేరినది. ఎందుకనగా అప్పటికే ఆ దేవాలయపు యాజకుడైన ఏలీ కుమారులు దైవ వ్యతిరేక ప్రవర్తనతో దేవుని యొక్క ఉగ్రతకు గురైన వారుగా ఉన్నారు. దేవుని సంకల్పం తన దేవాలయపు యాజకులను మార్చాలని. దానికి హన్నా ప్రార్థన తోడైనది. అందుకే 12 ఏళ్ల బాలుడుగా ఉన్న సమూయేలును తల్లి హన్నా తీసుకుని వచ్చి దేవాలయమునకు సమర్పించినది. ఇలా దేవుడు సంకల్పించినది, హన్నా కోరినది ఒకటైనది. ఆ విధంగానే మనము కూడా దేవుని యొక్క చిత్తంలో మన అంశములు ఉండేటట్లు మలుచుకోవాలి. ఆ విధముగా దేవుని సంతోషపెట్టాలి. మన హృదయ వాంఛలు తీర్చుకోవాలి. ఇటు స్థిరమైన స్థితితో అడుగువాటన్నిటినీ ఊహించువాటన్నిటికంటే అత్యధికముగా దయచేయవని చిత్తానుసారముగా ఈ వాక్య వాగ్దానమును నెరవేర్చుకుని మన హృదయ వాంఛలను సఫలం చేసుకుందుము గాక. ఆమేన్. ప్రార్థన. మా స్తుతుల సింహాసనంపై ఆసీనుడై మమ్ములను మా బిడ్డలను ఆశీర్వదిస్తున్న ఆశీర్వాదములకు కర్త అయిన మా యేసుక్రీస్తు తండ్రి, మాచే స్తుతులను నైవేద్యములను అర్పణములను గైకొని దీవిస్తున్నందుకు నిరంతరము మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే శక్తిని దయచేయము. మా కుటుంబములను, మా జనాంగములను, మా బిడ్డలను, మా ఉద్యోగములను, వృత్తులను, వ్యాపారములను, విద్యాభ్యాసములను, మా చేతి పనులను, మాకు నీవు ఇచ్చిన సర్వమును దినదినాభివృద్ధి కలిగించమని వేడుకొనుచున్నాము. నేటి సోమవారం నుంచి ఈ వారం అంతయు మాకు నీవు ఇచ్చిన పనులకు వెళుతూ ఉండగా మాకు తోడుగా ఉండి నడిపించి అన్నింటా సంపూర్ణ విజయం ఇమ్మని కోరుచున్నాము. నేడు పెళ్లి రోజు, పుట్టినరోజు, ఇతర శుభకార్యములను జరుపుకొనుచున్న నీ ప్రియ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమ్మరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖంలో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చి ఆదుకొనుము. ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డలకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలువబెట్టుము. ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డ యొక్క మనవిని ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనమును కలిగించి దీవెనలు కుమ్మరించమని వేడుకొనుచున్నాము. ఈ పరిచర్య చేయుచున్న మాపై నీ ఆశీర్వాదములు, తలాంతులు, భాగ్యములు, స్వస్థతలు, గర్భఫలములు త్వరితగతిన అనుగ్రహించమని వేడుకుంటూ ఏ అంశం మరిచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని నామమున పట్టజాలనంత విస్తారమైన దీవెనలు మనం చేయు పనులన్నిటిపై కుమ్మరించి సమృద్ధిగా నింపి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణాత. ఈ విధంగా దేవుని వాక్య పరిచర్య కొనసాగించుటకు మమ్మలను ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుచున్నాము.